ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ ఇప్పటికే 5 ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుని తిరుగులేని జట్టుగా కొనసాగుతోంది. భారీ హిట్టర్లకు కేర్ ఆఫ్ ముంబై ఇండియన్స్ కాగా భారత జట్టు ప్లేయర్సే ముంబైకి బలం. భయంకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఈసారి జరిగిన వేలంలో సమర్థవంతమైన బౌలర్లను కూడా భర్తీ చేసుకుంది. నిజంగానే ముంబై జట్టు అంత పటిష్టంగా ఉందా? బ్యాటర్లు బౌలర్లతో సమతూకంగానే ఉందా? ఇంకేమైనా లోపాలు ఉన్నాయా? ఇంకో కప్పు కొట్టే సత్తా ఈ జట్టుకు ఉందా? ఇలాంటి మరెన్నో ముచ్చట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాంపియన్ ట్రోఫీలో సిక్సర్ల శర్మ దూకుడే కాదు, ఫైనల్ మ్యాచ్ లో తన క్లాసును కూడా చూశాం. ఐపీఎల్ లో అదే ఆటను కొనసాగిస్తే పవర్ ప్లేలోనే స్కోర్ బోర్డ్ ఉస్సేన్ బోల్ట్ లా పరిగెట్టడం ఖాయం. ఇక మన హిట్ మ్యాన్ కు మరో ఎండ్ లో విల్ జాక్స్, రాన్ రికిల్టన్ ఇద్దరిలో ఎవరో ఒకరు బ్యాటింగ్ వస్తారు. విల్ జాక్స్ విషయానికి వస్తే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కాగా పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించే సత్తా ఉన్న టాప్ ఆర్డర్ బ్యాటర్. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టే సామర్థ్యం అతడికి ఉంది. విల్ జాక్స్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, యూటిలిటీ స్పిన్నర్ కూడా. ఇక రాన్ రికిల్టన్ ప్రధానంగా ఓపెనర్ గా వస్తుంటాడు. నెంబర్ 3 లోనే ఆడతాడు. క్లాసిక్ షాట్లు ఆడగలడు. అదే సమయంలో స్ట్రైక్ రొటేట్ చేయడం తెలిసిన ఆటగాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పనక్కర్లేదు. తనదైన రోజునే గ్రౌండ్ లో బౌండరీల సునామీనే చూస్తాం. ఇక ముంబైకి నమ్మదగిన బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. ముంబై ఎప్పుడు ఆపదలో ఉన్నా నేనున్నాను అంటూ వస్తాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపిస్తాడు. ఇక కెప్టెన్ కుంపు పాండ్యా ఫామ్ ఛాంపియన్ ట్రోఫీలోనూ చూసాం. పాండ్యా రెచ్చిపోతే బాల్ బౌండరీ బయటపడాల్సిందే. మిచెల్ శాంట్నర్ కూడా మంచి బ్యాట్స్మెన్ కాగా ఆ తర్వాత ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంటున్న కార్బిన్ బాష్ వస్తాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ అటాకింగ్ షాట్స్ కూడా ఆడగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వేగంగా స్కోర్ చేయగలడు. రాజ్ బావా కూడా మంచి బ్యాటర్. మొత్తంగా ముంబై బ్యాటింగ్ లైనప్ భయంకరంగా ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే ఓపెనింగ్, డెత్ బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్, బుమ్రాలు మాయాజాలం గురించి వేరే చెప్పనక్కర్లేదు. హార్దిక్, బాష్ మిడిల్ ఓవర్లు వేస్తారు. ఇక మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మలు స్పిన్నర్ల కోటాలోకి వస్తారు. వీళ్లతో పాటు లిజార్డ్ విలియమ్స్, దీపక్ చాహర్లు కూడా ముంబై టీంలో ఉన్నారు. మొత్తంగా ఆల్ రౌండర్లు, బ్యాటర్లు, బౌలర్లతో కూడిన ముంబై మంచి సమతూకంగానే ఉంది. దాదాపు ఏ లోపం కనబడట్లేదు. అయితే మొదటి 3-4 మ్యాచ్లకు బుమ్రా దూరంగా ఉండొచ్చే అవకాశం ఉంది. బుమ్రాను రీప్లేస్ చేసే బౌలర్లు లేకపోవచ్చు, కానీ లేని లోటు తీర్చేందుకు ముంబై దగ్గర మంచి బౌలర్లే ఉన్నారు. రోహిత్ నాయకత్వంలో వరుసగా గెలుపులు చూసిన ముంబై పాండ్యా కెప్టెన్సీలో నాకౌట్ కు కూడా చేరుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి పాండ్యా కెప్టెన్సీలోనే గుజరాత్ టైటాన్స్ కప్పు కొట్టింది. పాండ్యా కెప్టెన్సీపై ఫిర్యాదులు చేయాల్సిన పనేం లేదు. మిచెల్ శాంట్నర్, కర్ణ్ శర్మలు స్పిన్ బౌలింగ్ ను లీడ్ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ ఎంత మేరకు రాణిస్తారో చూడాలి. గతంలోనూ ముంబైకి స్పిన్ పరంగానే వీక్ గా ఉండేది. ఇప్పుడు కూడా అదే కొద్దిగా లోటు కనిపిస్తోంది. కప్పు కొట్టేందుకు ముంబై దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ ఇదివరకు కూడా ముంబై జట్టుకు ఎలాంటి ఢోకా లేదు. కొద్దిగా బౌలింగ్ లో బుమ్రా పైనే ఎక్కువ డిపెండ్ కావడం, కీలక బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడం వల్ల లాస్ట్ ఇయర్ దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతానికైతే ముంబై టీంలో అందరూ ఫామ్ లోనే ఉన్నారు. సో ఏ జట్టునైనా ఓడించే సత్తా ఈ టీంకు ఉన్నా గ్రౌండ్ లోకి దిగితే గానీ అసలు ఫామ్ బయటకు రాదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కప్పు కొడుతుందో, చతికిల పడుతుందో. వెయిట్ అండ్ సీ.